అందరికీ కూడా శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అన్ని మంచి మంచి విషయాలన్నీ కూడా భూత భవిష్యత్తులో జరగబోయే ప్రతి విషయాలు కూడా రాను రాను పోను అన్ని విషయాలు కూడా మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర మాసము ఇంగ్లీష్ ప్రకారంగా డిసెంబర్ నెలలో ఈ మాసంలో కుంభరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళు తెలివిగా భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రతినిత్యం దేవాలయం దర్శనం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవచ్చు. ఎటువంటి పనులైనా సరే ప్రారంభం చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసుకున్నట్టయితే ఈ మార్గశిర మాసంలో మంచి ఉన్నత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో స్థిరపడతారు. ఆ ఉద్యోగం ద్వారా లాభసాటిగా సాగుతుంది. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే ట్రావెల్స్ బిజినెస్ వాటికి, ఐరన్ బిజినెస్ లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. మిగతా వ్యాపారాలు ఏవైనా సరే కుంభరాశి వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రారంభం చేయొచ్చు. ప్రశాంతంగా అభివృద్ధి చెందుతారు. ఒక చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా కూడా అభివృద్ధి చెందుతుంది. 10 వ్యాపారాలుగా కూడా విస్తరించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. విదేశీయాన యోగం గురించి ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. కాస్త తెలివిగా నడుచుకున్నట్టయితే ఎటువంటి వ్యాపారంలో కూడా ప్రారంభం చేసుకోవచ్చు, రాణించగలుగుతారు కూడా. కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటారు, బయట మిత్రులను కూడా ఆకట్టుకుంటారు. దూరమైన వాళ్ళందరూ కూడా మళ్ళీ మెల్లమెల్లగా అందరూ దగ్గరికి చేరతారు. 10 మంది సహాయ సహకారాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి లభిస్తాయి. వీళ్లకు కాస్త ఊరట కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ప్రతి పనిపైన ఇష్టం పెరుగుతుంది. ఏ పనైనా సరే చెయ్యాలన్నటువంటి సంకల్పము, మనోసంకల్పము, ఇష్టం కలుగుతుంది. అలా ప్రారంభం చేయడము జరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా రాణించడం జరుగుతుంది. తెలివిగా నడుచుకున్నట్టయితే అనేక రంగాలలో కూడా రాణించగలుగుతారు. సంతాన విషయంలో కూడా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చివరిగా సంతాన ప్రకారంగా మంచి అధిక సంతాన యోగ ప్రాప్తి కూడా ఉంది. అలాగే విద్యారంగంలో కూడా అనుకూలత ఉంది. అలాగే ఉద్యోగ రంగాల్లో కూడా బాగుంది. విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. అనుకున్న పనిని పూర్తి చేస్తారు, స్థిరపడతారు కూడా. కొంత వీళ్ళు వీలైనంత వరకు అనగా లక్ష్మీదేవికి పుష్పాభిషేకం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పుష్పాభిషేకం జరిపిస్తూ, శనివారం రోజున ఇనుము ఐరన్ను దానం చెయ్యండి. అది కూడా ఉదయం 6 నుంచి 7 లోపు కానీ, లేదంటే 9 నుంచి 10:30 లోపు కానీ, ఈ సమయంలో రాహుకాల సమయంలో ఇనుమును దానం చేస్తూ వస్తే మీ దరిద్రమంతా కూడా దాన రూపంలో పోతుంది. అది కూడా ఎవరు తీసుకుంటారు అనే దానికన్నా కూడా పండితుడికి దక్షిణ తాంబూలాదులు పెట్టి తుప్పు పట్టినటువంటి లేదా ఐరన్ ఏదైనా సరే ఇనుముని శనివారం దానం చేయండి. ఒకవేళ దానం తీసుకోలేదనుకోండి, ఆ ఇనుముని ఐరన్ని మీరు పైనుంచి శరీరం తలపై నుంచి కిందికి 3 సార్లు దిగదీసి దాన్ని తీసి మంటలో కాల్చివేయండి, లేదంటే నీళ్ళల్లో పారేయండి. అలా చేసినట్టయితే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలేనాటి శని యొక్క ప్రభావం కానీ పూర్తిగా కూడా మనము తీసి వేయడం జరుగుతుంది. మనకు పట్టినటువంటి శనిని, దరిద్రాన్ని తీసి పారవేయడమే జరుగుతుంది. దానివల్ల మీ కుటుంబం అంతా కూడా మనశ్శాంతిగా ఉంటుంది. మీరు మనశ్శాంతిగా ఉంటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. చర్మ వ్యాధులన్నీ కూడా వైదొలిగిపోతాయి. అష్ట కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. చక్కగా అన్ని సుఖాలే కలుగుతాయి. విశేషంగా మీకు అన్ని విధాలు కూడా కలిసే వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఈ విధంగా శనివారం చేయడం, అలాగే శుక్రవారం రోజున విశేషంగా పసుపు పచ్చ పూలతోటి అమ్మవారికి అభిషేకం, పుష్పాభిషేకం
ఈ పుష్పాభిషేకం వల్ల వీళ్ళ జీవితం కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా ప్రతిదీ ఏది పట్టుకున్నా మట్టి పట్టుకున్నా బంగారంగానే అభివృద్ధి చెందుతారు, విశేషంగా కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళకి స్త్రీ మూలకంగా కలిసి వచ్చే అంశాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ మార్గశిర మాసంలో. స్త్రీ మూలకంగా అంటే ఏమిటంటే జీవిత భాగస్వామి భార్య వల్ల కావచ్చు, లేదంటే తల్లి వల్ల కావచ్చు, లేదా ఆడపడుచుల వల్ల కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర స్త్రీల వల్ల, ఆడవాళ్ళ వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూల వాతావరణమే ఉంది. వాళ్ళ మూలకంగా ఆర్థికంగా ఏదైనా సహాయ సహకారాలు అందే అవకాశము ఉంది. అంటే భార్య అత్తగారింటి నుంచి భార్య మూలకంగా ఏదైనా కొంత అవసర నిమిత్తం కొద్దీ ఆర్థిక సహాయం కూడా అందే అవకాశము ఉంది. అంటే అందరికీ కాకపోవచ్చు, కొంతమందికి అయితే తప్పకుండా ఇటువంటి అనుకూలత ఉంది. మొత్తం మీద ఓవరాల్గా ఏదో ఒక రూపంలో స్త్రీ మూలకంగా కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి. అందుకోసమే ఇంకా కూడా అవి అన్ని పనులు నెరవేరడం కోసం శుక్రవారం తప్పకుండా తూచా తప్పకుండా రాహుకాల సమయంలో అమ్మవారికి పుష్పాభిషేకం జరిపించడం వల్ల వీళ్ళ జీవితము ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లోకి వచ్చేటప్పటికి కొంత ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేదంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, చర్మ వ్యాధులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీళ్ళను కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనివారం రోజున ఇందాక చెప్పినట్టు ఇనుముని తీసి శరీరం నుంచి పైకి నుంచి కింది వరకు కూడా 3 సార్లు తీసి అలాగే నీళ్ళల్లో వేయండి, లేదంటే కాల్చి ఆ కాల్చడం వల్ల ఆ దోషం అనేది అంతటితో పోతుంది, లేదా నీళ్ళల్లో వేసినా కూడా పవిత్రమైపోతుంది. అలా చేయడం వల్ల ఇది దానం తీసుకొని పక్షాన ఇలా చెయ్యండి, విశేషంగా కలిసి వస్తుంది. మిగతా విషయాలలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. ఇంకా కూడా ఈ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని పూజించడము, అలాగే ఈ విధమైనటువంటి పరిహారం చేయడమే కాకుండా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు శనివారం కావచ్చు, లేదంటే సోమవారం కావచ్చు, శివుడికి వీలైనంత వరకు శివుడికి కూడా భస్మంతో అభిషేకం చేయించండి. అంటే ఆ యొక్క విభూతితో శివుడికి అభిషేకం చేయడం వల్ల మనకు కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి దోషాలు ఉండవు. ఆరోగ్యపరంగా బాగా చక్కగా రికవరీ అవుతారు కూడాను. ఆయనకు చేయడం వల్ల మనకు బాగుంటుంది, కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.